హలో అందరికీ ఈరోజైతే మిర్చిలు చేస్తున్నాను. మిర్చి అంటే చాలామందికి ఇష్టం కదా, ఇంకా మా ఇంట్లో కూడా అందరికి ఇష్టం అన్నమాట. అందుకనే చేస్తున్నాను. యాక్చువల్గా మసాలా పెట్టే ఉంచాను, ఇంకా మీకు చూపించాలని చెప్పేసి మళ్ళీ పెడుతున్నాను అన్నమాట. ఇదైతే చింతపండు, ధనియాల పొడి, ఉప్పు మిక్సీ చేసి ఇందులో పెట్టేసేయాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకొని ఇట్లా మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఏమైనా గింజలు ఉంటే తీసేసుకోవాలి, లేకపోతే చాలా స్పైసీ ఉంటుంది, పిల్లలు తింటారు కదా. సో ఇట్లా ఫింగర్తోనే ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత దగ్గరికి ప్రెస్ చేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా ప్రెస్ అన్నీ చేసేసుకున్న తర్వాత నేనైతే పిండి కలుపుకుంటున్నాను. శనగపిండి తీసుకుంటున్నాం అన్నమాట. ఇంకా కంపల్సరీ జల్లెడ పట్టాలన్నమాట, ఎందుకంటే ఏమో చెప్పలేము కదా ఏమన్నా ఉంటాయని చెప్పేసి. కారం అయితే లైట్గా తీసుకోండి, ఎందుకంటే అది మిర్చే కదా, వేయకపోయినా పర్లేదు, చిన్నపిల్లలు తింటారు అని అనుకుంటే. తర్వాత సాల్ట్ వేసుకున్నాను, ధనియాల పొడి వేసుకున్నాను, కొంచెం అల్లం ఎల్లిగడ్డ ఒక చిటికెడ అంతే వేసాను, కొంచెం బేకింగ్ సోడా వేస్తున్నాను, అదే తినే సోడా, ఎందుకంటే ఫ్లఫీగా రావడానికి అన్నమాట. చూసారు కదా, ఫస్ట్ మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత వాటర్ పోయాలి. వాటర్ పోసిన తర్వాత మంచిగా కొంచెం కొంచెం వాటర్ పోసుకోండి, ఎందుకంటే వాటర్ ఎక్కువైపోతే మిర్చి వేసేటప్పుడు పిండి జారిపోతుంది. అందుకనే మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో కలుపుకోవాలన్నమాట. అందరికీ మిర్చి చేయడం వచ్చు, కొంచెం తెలియని వాళ్ళ కోసం అని చేస్తున్నాను అంతే. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేనైతే ఇనుప కడాయి పెట్టుకున్నాం అన్నమాట. మేము ఎప్పుడు డీప్ ఫ్రైస్ ఇందులోనే వేస్తాము. ఆయిల్ మంచిగా వేడెక్కే వరకు చూసి వేసుకోవాలి. చూసారు కదా, వెనకకి ముందుకి సిమ్లో పెట్టి కాల్చుకోండి ఫస్ట్ అయితే, ఎందుకంటే లోపల ఉన్న పిండి ఇంకా మసాలా మంచిగా కావాలన్నమాట. తర్వాత తీసేసుకోవడమే. చూసారు కదా, ఆయిల్ వేడిగా అయిన తర్వాతనే వేసుకోవాలి, అప్పుడే ఇట్లా మంచిగా వస్తాయి అన్నమాట. చూసారు కదా, మిర్చిలు అయితే రెడీ అయిపోయాయి. అని ఎంత సర్వ్ చేసుకోవాలి. నేనైతే టేస్ట్ చూస్తున్నాను, ఎంత బాగున్నాయి తెలుసా అండి. లోపల మొత్తం మంచిగా ఉడికినాయి, చాలా టేస్టీగా ఉండే అన్నమాట. నేనైతే చెప్పుకుంటూనే తినేసాను, అంత బాగుందన్నమాట. యాక్చువల్గా ఇది మమ్మీ వాళ్ళ ఇంట్లో చేశాను, మా ఇంట్లో అందరం తింటాం అన్నమాట. అందరికీ ఫేవరెట్. మీరు కూడా ట్రై చేసుకోండి. లోపల చూడండి ఎంత బాగా కుక్ అయిందో.